హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిషెస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సమ్మర్లో తాటి ముంజలు మార్కెట్లో సందడి చేస్తుంటాయి కదా. తాటి ముంజల్లో ఉండే పోషక విలువలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. సో ఈ తాటి ముంజలతోటి ఈరోజు మనం చల్లని పాయసాన్ని తయారు చేసుకోబోతున్నాము. ముందుగా 6 లేత తాటి ముంజలను తీసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పు ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను కనుక 3 గ్లాసులు యాడ్ చేస్తున్నాను. అదే మీరు కొంచెం పెద్ద గ్లాస్ తీసుకుంటే 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. ఏ స్వీట్కైనా కానీ కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఆ సగ్గు బియ్యాన్ని మరుగుతున్న నీటిలో వేసుకొని మంటని లోలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ సగ్గు బియ్యాన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తాటి ముంజలు తీసుకొని వీటి తోలుని రిమూవ్ చేసుకోవాలండి. ఇలా తాటి ముంజల్ని ఫ్రిడ్జ్లో అరగంట లేదా గంట పాటు పెట్టుకుంటే మనకి తోలు అనేది ఈజీగా వస్తుంది. కొంతమందికి తోలు తీయాలంటే చాలా చిరాకేస్తుంది కదా, అలాంటి వాళ్ళు ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. వీటన్నిటి తోలు ఇలా తీసుకొని ఈ తాటి ముంజల్ని పక్కన పెట్టుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకొని గడ్డతోటి తిప్పుకుంటూ సగ్గుబియ్యాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు ఒక 1/2 లీటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను కనుక పాలను మరిగించుకున్న తర్వాత సగ్గుబియ్యంలో వేసుకుంటున్నాను. అదే మీకు స్వచ్ఛమైన గేదె పాలు దొరికితే పచ్చిపాలు పోసుకోవచ్చండి, ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు తాటి ముంజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకొని పాలని సగ్గు బియ్యాన్ని మరొక 5 నిమిషాల పాటు తిక్కుగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత ఒక అరకప్పు పంచదార వేసుకోవాలండి. 1/2 లీటర్ పాలకి అరకప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే 2 టేబుల్ స్పూన్ల పంచదార ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. పంచదార మొత్తం కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి మనం చల్లార్చుకున్న పాయసం పోసుకోవాలి. ఇలా పాయసం పోసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలు కూడా వేసుకోవాలండి. మనం తాటి ముంజల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు లేత తాటి ముంజలు తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ముదురు తాటి ముంజలు తీసుకుంటే వగరుగా వస్తుందండి పాయసం అనేది. ఇప్పుడు 1/2 కప్పు పండిన మామిడి పండు ముక్కలు వేసుకోవాలి. ఈ తాటి ముంజలు మామిడి పండ్లు 2 మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పాయసాన్ని ఇలా ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు ఉంచాలి. 2 గంటలైతే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఉంచకండి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని గరిటెతోటి ఒకసారి ఇలా కలుపుకొని 2 సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని ఇలా కూల్గా సర్వ్ చేసుకుంటే మనకి తాటి ముంజల పాయసం రెడీ. తాటి ముంజల్లో మనకి విటమిన్ బి, సి, జింక్, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం వంటి విలువైన పోషకాలు ఉంటాయండి. ఇప్పుడు నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, మనకి తాటి ముంజల పాయసం రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.